2017లో 13 నుంచి 14 సీట్లు గెలిచింది ఖాయం. మంచి మెజారిటీతో గెలుస్తాం. ప్రజల్లో మార్పు ఉంది. కొన్ని అర్బన్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి తక్కువ వచ్చినాయి, బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి. ఆ అర్బన్ ఏరియాస్లో కూడా పబ్లిక్ మారింది. మరి ఇంత డెవలప్ చేసుకుంటారని మేము అనుకోలేదు. 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీ పూర్తి చేసినాం. బస్ ఫ్రీగా మహిళలు తిరుగుతున్నారు. మహిళలకు 500 రూపాయలకి మన గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ 200 రూపాయలు యూనిట్ అన్నాం, 200 యూనిట్ ఫ్రీ, జీరో కరెంట్ ఇస్తున్నాం. ఇవన్నీ మా కార్యక్రమాలు మేము చెప్పినవన్నీ చేస్తున్నాం. ఇవాళ యువకులకు 31,000 జాబు కేవలం 90 డేస్లో ఇచ్చినాం. 1 మంత్ అయితే ఎలక్షన్ కూడా వచ్చింది. ఈ ఎలక్షన్ అయినాక ఇంకా 50,000 రెడీగా ఉన్నారు. 50,000 విత్ ఇన్ 2 monthsలోనే హ్యాండ్ ఓవర్ చేస్తాం. మేము 1 year క్యాలెండర్ ఇయర్ అనుకున్నాం. 1 yearలో 1 lakh జాబ్ ఇచ్చి తెలంగాణ కాదు మొత్తం యావత్ రాష్ట్రంలో శబాష్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని పేరు తీసుకొచ్చుకుంటాం. ఇవాళ మెగా డీసీ చేసినాం. ఎక్కడ కూడా కొడతా లేకుండా యువకులు హ్యాపీగా ఉన్నారు. ఫార్మర్స్ ఉన్నారు. రైతులకు వర్షాకాలంతో ఏమైనా నష్టమైన 10,000 ఇచ్చే ఆదేశాలు రేపు నుండి పోతున్నాయి. అగ్రికల్చరిస్కు సాయం అందుతుంది. వాళ్ళేమో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఒక్కసారి కూడా ఆర్థిక సాయం ఇవ్వలేదు, బోనస్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వచ్చి ఏమైంది అడే లగ్గం అయితే పిల్లగాడు పుట్టింది 1 year అయితే మేము పుట్టే 3 నెలలు అయింది. 1 నెల అయితే దాంట్లో ఎలక్షన్ కోడ్లని పోయింది. ఎంత అవి కూడా ఇన్ని స్పీడ్గా చేసినాము. మేము నీకు ఖజానాలో 10,000 సిల్క్ ఇచ్చినాం. బీఆర్ఎస్ మీరేమో కేసీఆర్ కేటీఆర్ మీరేమో మాకు 8 లక్షల కోట్లు అప్పులతో మాకు చేతికి ఇచ్చారు. చిప్ప ఆ చిప్పలకి వెళ్ళి బయటికి వస్తున్నాం. ఎలక్ట్రిసిటీ అన్నారు. ఒక్కదేమి ఆడచ్చు. ఇప్పుడు శబాష్ అంటారు రైతులు. ఒక్కసారి కూడా డిస్టర్బెన్స్ లేకుండా కనెక్ట్ ఇస్తున్నాం. సరే, సెంట్రల్ గవర్నమెంట్ ఈడీ బ్యాబ్తో ప్రతిపక్షాన్ని ఖతం చేయాలని అనుకుంటుంది. కానీ అందరికీ తెలుసు మోదీ గారు ఇట్లా గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆల్ ఏజెన్సీస్ ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళు చేసుకున్నారు. అట్లనే బీఆర్ఎస్ వాళ్ళు కూడా చూసారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఒక మంత్రి భార్య ఒప్పనే అది కూడా వింటున్నారు వాళ్ళు. ఆ పోలీసు వాళ్ళు ఈ గవర్నమెంట్ అయ్యా చట్టంలో ఎక్కడ ఉందా? వైఫ్ అండ్ హస్బెండ్ ప్రైవేట్ ట్యాక్స్ కూడా వింటున్నారు. ఎంత నీచులు మీరు బీఆర్ఎస్ వాళ్ళు. సిగ్గుశరం ఉందా ఇంకా మాట్లాడుతుంది వాళ్ళకు? ఫోన్ ట్యాపింగ్లో తర్వాత పోలీసులు ఒప్పుకున్నారు. ఎస్ మేమే మునుగోడు ఎలక్షన్లో ఇంత డబ్బులు తీసుకుపోయిన పోలీసు వ్యాన్లో సెక్యూరిటీ, అది కూడా టాస్క్ ఫోర్స్ లెవెల్లో అక్కడి నుంచి దుబాకు ప్రతి ఎలక్షన్లో డబ్బులు మేమే సప్లై చేసినాం అంటున్నారు. ఇంకా ఏం జవాబు ఉంది బీఆర్ఎస్ వాళ్ళకు? కాబట్టి బీఆర్ఎస్ ఎలక్షన్ తర్వాత నో మోర్ బీఆర్ఎస్ ఉండదు. అన్ని జిల్లాలో ఉంటారు. 2 లక్షల్లో లోన్ మాఫ్ చేస్తేనే వాళ్ళకు ఓటు, కాంగ్రెస్కి ఓటు వేయాలి లేకపోతే వేయాలని ఆయన 10 సంవత్సరాల్లో ఒకసారి కూడా మాఫ్ చేయలేదు. నువ్వు చిప్ప ఇచ్చాను మా చేతిలో, ₹1 లేదు ఖజానాలో. ఇంక కొద్దిగా 4 దినాలు అయితే ట్యాక్స్ రూపంలో కొన్ని కలెక్ట్ చేసి కొన్ని లోన్ చేసి డెఫినెట్గా 2 లక్షల రూపాయలు ఇస్తానం, తప్పనిసరిగా ఇస్తాం. బీఆర్ఎస్ నేతలు ఇంకా మరికొంతమంది జైలుకు పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కేటీఆర్తో సహా చాలామంది ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ మీద బురదగల్లే ప్రయత్నాలు బాగా చేస్తున్నారు సార్. దాని విషయంలో మీరు కాకుండా పెద్ద నా రియల్ ఎస్టేట్ వాళ్ళకి భయపడిచ్చి కోర్టు తీసుకున్నది. ఆ కేసు కూడా బయటికి వస్తుంది. ఇప్పుడు కొందరు ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ గారి కానీ ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంతమంది వస్తాయి చూడండి. ఇంకా 4 దినాలు వెయిట్ చేయండి. ఇది ఇక ముందు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇక్కడ. మిగిలిన పార్టీలు ఉంటాయి కానీ బీఆర్ఎస్ అయితే కథ. పార్లమెంట్ ప్రధానంగా పోటీ బీఆర్ఎస్తో సార్ బీజేపీ? ఇప్పటికైతే మాకు బీజేపీ కనిపిస్తుంది. బీఆర్ఎస్ పోటీలు ఎక్కడ లేదు. వాళ్ళ క్యాండిడేట్ దొరకలేదు. కంట్రోల్ చేయ బాబు, మైక్ తీసుకొని పోయి